హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహిల్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మండే రోజు అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చపాతీ ఇంకా ఆలు కుర్మా అయితే చేసేసాము, తినేసాము కూడా. ఇంకా మిగిలితే ఇవన్నీ వీడియోలో అయితే క్లిప్ చేస్తున్నాను. చేసినది 8 చపాతీస్ అండి, కానీ ఆ 8లో కూడా మళ్ళీ 2 చపాతీస్ అయితే మిగిలిపోయాయి. ఇంకా ఈరోజు అయితే మూవీకి వెళ్ళాలని మా హస్బెండ్ పిల్లలు అయితే మంచిగా ఫిక్స్ అయిపోయారు. పండుగ నుంచి వెయిట్ చేస్తున్నామండి, కానీ ఇంకా టికెట్స్ అయితే ఆన్లైన్లో ఫుల్గా ఉన్నాయి. ఇంకా అందుకే టికెట్స్ బుక్ కాలేదు. ఇంకా అందుకే మార్నింగే తొందరగా టిఫిన్ అయితే చేసేసి మధ్యాహ్నం లంచ్లోకి రైస్ ఇంకా పప్పు అయితే చేసేస్తున్నాను. సొరకాయ అయితే వండుదాం అనుకున్నాను, కానీ ఇంకా మార్నింగ్ ఆలు తిన్నాం కదా, ఇంకా సొరకాయ తినలేమని వండలేదండి. ఇంకా పిల్లల కోసం అయితే వేడి నీళ్ళు అయితే కాగబెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరికి స్నానాలు చేపిస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా పిల్లలిద్దరికి అయితే స్నానం చేపిస్తే ఒక పని అయిపోతుందని వాళ్ళిద్దరి కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఎలా గొడవ కొడుతున్నారో. వాళ్ళ డాడీ ఏమో కాదులే, ఫన్నీగా కామెడీగా అయితే వాళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారని చెప్తారు. ఎప్పుడు వెనకేసుకొస్తుంటారు వాళ్ళిద్దరిని. ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఉప్పు అయితే వేసేసి ఇంకా పప్పుని ఎనిపేసేయాలి. పప్పు అయితే పిల్లలందరూ తింటారండి. మళ్ళీ సొరకాయ చేస్తే అత్త ఒకరే తింటారు, మేము తినలేమని ఇంకా మళ్ళీ పప్పుకైతే పెట్టేశాను. ఇంకా ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పప్పు ఎనిపేసి తర్వాత అయితే వేసేస్తాను. ఇంకా ఒక పక్క అయితే రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా మేమందరం మూవీకి వెళ్ళాలని ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. ఒక పక్క అన్నం పప్పు వండేస్తే మధ్యాహ్నం మూవీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా తినడానికైతే టైం ఉండదు కదా, వండడానికైతే టైం ఉండదు కదా, అందుకే ఇంకా ముందే వండేసి వెళ్తున్నాను. ఇంకా ఈలోపు అంట్లు అయితే మొత్తం మా పాప కూడా హెల్ప్ చేసింది, కడిగేసింది. ఇంకా పెద్ద గిన్నెలు అయితే తను కడగలేదు కదా, ఇంకా అవైతే దాంట్లోనే పెట్టేసింది. ఇంకా ఇలా అయితే హడావుడిగా అయితే మా పనులు అయితే చేస్తున్నామండి. ఇంకా ఇదిగోండి, ఇంకా పప్పు ఎనుపుతుంటే మా పాప వచ్చి నేను తీస్తానులేమ్మా వీడియో అని మా పాప అయితే తీసుకొని వీడియో అయితే తీస్తుంది. ఎలా ఉన్నారండి? పండగ అయిపోయింది కదా, ఇంకా మీరు కూడా మూవీస్కి వెళ్ళారా లేదా మీ అమ్మ వాళ్ళ విలేజ్లోకి వెళ్ళారా? ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మోటివేషన్తోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా పప్పు అయితే ఎనపడం అయిపోతుంది. మన చిరంజీవి గారి మూవీకి అయితే వెళ్తున్నాము. శంకర వరప్రసాద్ గారు మూవీకి అయితే వెళ్తున్నాము. మధ్యలో మా పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటే కాసేపు ఫ్రీ చేసి మళ్ళీ ఆన్ అయితే చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇదిగోండి పప్పు అయితే ఎనిపేసాను. ఇంకా తిరువాత కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేసేసాను. ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయ ఇంకా అయితే చేసేసాను. ఇంకా అన్నం కూడా గంజి అయితే వంచేసాను. ఇంకా దాన్ని అయితే దమ్కి అయితే వదిలేసాను. ఇంకా అంట్లు మొత్తం కడిగేసాను. ఇంకా తిరువాత కోసం అయితే గిన్నె అయితే పెట్టి ఆయిల్ వేసేసి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా మీ అందరు తెలిసిందే కదా తిరువాత వేసేది, ఇంకా అదెందుకులే అని కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. మీరు కూడా వెళ్ళారా ఈ పండగకి చిరంజీవి గారి మూవీకి? వెళ్తే ఖచ్చితంగా కమెంట్స్లో కమెంట్ చేయండి. కొత్తగా ఇంకో 8 నెంబర్ సబ్స్క్రైబర్ అయితే యాడ్ అయ్యారు. నేను సబ్స్క్రైబర్స్ ఎక్కువ అని అయితే నేనైతే ఫీల్ అవ్వను. తర్వాతకైతే వేసేసాను. ఇంకా అదైతే ఎర్రగా అయిపోతుంది. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఇద్దరికైతే స్నానం అయితే చేపిస్తాను. వేడి నీళ్ళు అయితే కాగబెట్టని చెప్పాను కదా, ఇంకా అవైతే వేడి నీళ్ళు కాస్త చల్లనీళ్ళు అయితే తోడేసి తీసేసాను. ఇంకా ఇదిగోండి తిరువాత అయితే వేసేసాను. ఇంకా ఈరోజు వచ్చేసి పచ్చిమిరపకాయల పప్పు ఇంకా అన్నం అయితే వండేసాను. ఇంకా మామిడికాయ చట్నీ, కొత్తిమీర చట్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇదిగోండి చక్కగా రాహిల్ని ఇంకా మా పాపని ఇద్దరిని అయితే రెడీ చేసేసాను. వాళ్ళ డాడీ ఒకసారి పిలుచుకెళ్తానని చెప్పారని వీళ్ళిద్దరు అడిగారండి. మూవీకి 10 days అవుతుంది, రోజు అడుగుతూనే ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే టైం వచ్చింది మూవీ వెళ్ళడానికి. చక్కగా అయితే మా రాహిల్ అయితే పోజ్ ఇస్తున్నారు. ఇంకా అంతలోకి మా పాప అయితే వచ్చింది. ఇద్దరు చూడండి ఎలా గొడవ పడుతున్నారో. ఒకరిని తిడితే ఒకరికి కోపం వస్తుంది, కానీ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఇంకా మధ్యలో ఎవరు వెళ్ళాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరికి వాళ్ళే సర్దుకుంటారు. ఇంకా మా పాప అయితే చెప్తుంది మేము సినిమాకి అయితే వెళ్తున్నాము, మీసాల పిల్ల మూవీకి వెళ్తున్నాము అని చెప్తున్నాను. ఇంకా ఇదిగోండి వాళ్ళ మాటలు పెడితే మీకు అర్థం కావని, ముస్లిమ్స్ కదా, ముస్లిం మాటలు మీకు అర్థం కావాలని నేనైతే పెట్టలేదు, నోట్లో పెట్టయితే
అయితే ఇది చెప్పండి, వీడేం మాట్లాడుతున్నాడు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అంటుంటాడు మా వాడు. ఇంకా అదొక్క డైలాగ్, ఇంకా వేరే డైలాగ్ ఏం రాదు. సేమ్ 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 అని ఇద్దరు అనుకుంటూ తోసేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మూవీ వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఈలోపు మా అబ్బాయి అయితే నాకు సెల్ కావాలని సతాయిస్తున్నాడు. ఇంకా మా పాప పాట పాడుకుంటూ తనే డ్యాన్స్ అయితే ఇస్తుంది. ఇంకా ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఆయన కూడా ఫేస్ వాష్ చేసేసి ఇంకా హెయిర్ అయితే దువ్వుకొని రెడీ అవుతున్నారు. ఇంకా మా పిల్లలు చూడండి ఎలా సతాయిస్తున్నారు వాళ్ళ డాడీని. ఇంకెంతసేపు వెళ్దాం పద డాడీ అని సతాయిస్తున్నారు. ఇంకా వాళ్ళ డాడీ ఈరోజు ఫ్రీగానే ఉన్నారు కాబట్టి అయితే మూవీకి అయితే తీసుకొస్తున్నారు. మండేనే, కానీ పిల్లలకి ఈరోజు స్కూల్ పంపించలేదండి. వాళ్ళ అన్న వెళ్ళాడంట, అందుకే తను కూడా వెళ్ళాలని చెప్పేసింది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాను అంటుంటే ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం సేపు వీడియోలో కనిపించారు. మీ అందరికీ మా హస్బెండ్ వాయిస్ వినాలని మాట్లాడాలని అనుకుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, ఆయనతో కూడా మాట్లాడిస్తాను. రోజు నా వాయిస్ ఇది బోర్ కొడుతుంటుంది కదా, ఈసారి మా హస్బెండ్తో అయితే మాట్లాడిస్తాను. ఇంకా వాడు చూడండి మొబైల్ కోసం ఎలా అలిగాడో. సెల్ ఉంటే చాలు ఈ కాలం పిల్లలకి, అన్నం కూడా నోట్లో పెట్టుకోరు సెల్ లేకపోతే. ఇంకా ఇలా అయితే రెడీ అయ్యాం. ఇంకా మా హస్బెండ్ బైక్ తీశారు. ఇంకా పిల్లలందరూ కూర్చుంటున్నారు. ఇంకా నేను కూడా కూర్చోవాలి. తనైతే మా తోటికోడలు వాళ్ళ అబ్బాయి అండి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఇంకా వాడు మాతోనే ఉన్నాడు. ఇంక ఇదిగోండి శివరామ్ టాకీస్కి అయితే మూవీస్కి అయితే వచ్చేసాము. బనాన్పల్లిలో అండి. ఇక్కడ మా విలేజ్లో అయితే థియేటర్స్ అయితే లేవు. ఇంకా అందుకే బనాన్పల్లికి అయితే వచ్చేసి మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ టికెట్స్కి అయితే వెళ్ళారు. ఇంకా ఇదిగోండి ఎంట్రన్స్లో ఇలా లైట్స్ అయితే ఏం లేవు. ఇంకా ఎంట్రన్స్ ఇలా ఉంది. మా పాప ఫస్ట్ టైం అండి థియేటర్కి రావడం, సినిమా చూడడం. ఇంతకుముందు చూశారు కానీ నాకు వాళ్ళు మతికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ వీరయ్య మూవీకి అయితే వెళ్ళాము. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు అండి. చిరంజీవి ఫ్యాన్స్ అని కాదు కానీ చిరంజీవి గారి మూవీస్ అయితే కంపల్సరీగా వెళ్తాము, ఫ్యామిలీ మూవీస్కి అయితే. ఇంకా ఇదిగోండి మా పిల్లల హడావిడి. ఇంకా గోల్డ్ ఇంకా ప్లాటినం 2 టికెట్స్ అయితే ఉన్నాయి. గోల్డ్ అయితే 150, ప్లాటినం అయితే 200 అంట. ఇంకా 200 టికెట్స్ అయితే తీసేసుకున్నాము. పాపకి తీసుకోరేమో అనుకున్నాను. 3 years అబోవ్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందేనంట. పాపకైతే 6 years ఇప్పుడు. ఇంకా బాబుకైతే టికెట్ లేదు. ఇంకా అందరం అయితే టికెట్స్ తీసుకొని లోపలికైతే వచ్చేసాము. ఇంకా ఇదిగోండి మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు. మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ పడుతుంది అవన్నీ అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ఇదిగోండి ఎవరి సీట్లు వాళ్ళు కూర్చోడానికి అయితే సీట్లు అయితే వెతుక్కుంటున్నారు అందరూ. ఇదిగోండి థియేటర్ అయితే ఇలా ఉంది, బాగుంది. ఫస్ట్ టైం బనాన్పల్లిలో థియేటర్కి రావడం. ఇంతకుముందు కోయిలగుండ్లలో పాండ్రంగా థియేటర్ వెళ్ళైతే వెళ్ళాము. ఇంకా మా బాబు అప్పుడే షురూ చేశారు స్నాక్స్ తినడం. ఇంకా మా పాప అయితే వీడియో తీస్తుంటే చూస్తుంది అవతల అంతా. బాగుందండి. ఫస్ట్ టైం బనాన్పల్లిలో కూడా మూవీ థియేటర్లో ఎంజాయ్ చేయడం బాగానే ఉంది. ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అంతలోనే రామ్ చరణ్ గారి మూవీ పెద్ద ఇంట్రడక్షన్ కూడా చూపిస్తున్నారు దీంట్లో. 27th Marchలో అయితే రిలీజ్ అవుతుందంట. ఇంకా ఈలోపు మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సీన్ కాస్త కామెడీగా అనిపిస్తే నేనైతే కొంచెం వీడియో క్లిప్ అయితే తీసేశాను. ఇంకా చూడాలి. ఇంకా ఈలోపు మా బాబు చూడండి ఎలాంటి వెరీ వేస్టలు వేస్తున్నాడు. ఫస్ట్ టైం కదా, తను కాసేపు మూవీ చూశాడు. ఇంకా ఆలోపే పనుకున్నాడు. నిద్రపోయి ఇంటర్వెల్కి 10 minutes ముందే లేచాడు. ఇంకా ఈలోపు మా హస్బెండ్ అయితే సమోసాలు అయితే తీసుకొచ్చారు, పాప్కార్న్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఆ వీడియోస్ అయితే క్లిప్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ.